బాగున్నామయ్యా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటింది. సంక్షేమ పథకాలు అన్ని పూర్తి స్థాయిలో పెట్టిండు. ప్రజలకు ఇస్తున్నామని చెప్తుండు మరి. అవు అవు ఇస్తుర్రా మరి మీకు? ఇస్తుర్రు. ఇస్తుర్రు అంటే ఇక పడేటోళ్ళకు పడుతున్నాయి, కొంతమంది పడుతున్నాయట, కొంతమంది పడతలేవు. చాలా మంది అయితే పడతలేవు అని అంటుర్రు. పడతలేదు అంటుర్రుగా. పింఛన్లు కొంతమందికి చాలా మందికి అయితే కొంతమంది వచ్చినాయి అంటుర్రు, చాలా మంది రాలేదని అంటుర్రు. ముసలి వాళ్ళకైతే కొంతమందికి ఇంకెక్కాలి, చాలా మందికి ఎక్కలే, కొత్త పెన్షన్ రావట్లేదు. పెంచలే. అవే ఫస్ట్ వచ్చిన పింఛన్లే వస్తున్నాయి. ఇప్పుడైతే పింఛన్లు రాలే. చాలా మంది అంటారు పింఛన్లు వస్తలేవని. ముసలి పిరి బస్ పోయేటోళ్ళకైతే మేలే. ఈ పోనోళ్ళు మేము ఈ అడి పని చేసుకునేటోళ్ళు మీకు ఊకెందుకు పోతాం. మంచిగానే ఉంది ఆడోళ్ళకు. అదే అదే ఇక అది జాబులు చేసేటోళ్ళకి వర్తిస్తున్నాయి. ఈ పొద్దున్న లేసి పనులు చేసుకుంటే వాళ్ళం ఎన్నడో ఒకనాడు పోతాం, ఊకెందుకు పోతాం. ఇక కొంతమందికి అది కూడా బేకార్ అవుతుంది, కానీ అది చాలా మంది తిరిగేటోళ్ళకి మాత్రం న్యాయం అవుతుంది అనుకోరాదు. ఇప్పుడు జాబులు చేసేటోళ్ళకి అయితే చాలా న్యాయం అవుతుంది. కిరాయిలు అవి పెట్టుకుంటలేరు. రైతు బందే కొంతమంది పడలే, పడ్డాయని కొంతమంది అంటారు. పడ్డాయని కొంతమంది అన్నారు, పడలేదని కొంతమంది అన్నారు. ఆ ప్రభుత్వము చేసేకాడికి చేసింది, కానీ ఈ ప్రభుత్వం అయితే మహిళలకు అయితే పనిచేసింది. ఏది బస్సులు, పిరి బస్సులు, మనకు గ్యాస్ పోయి 500కి ఎందుకు ఇచ్చిండు, 1000 తీసుకుంటుండు, కానీ మనకు అందులో అకౌంట్లో పడతాయని అంటారు. అది నిజమెంతో ఏమమ్మా, అది పేరు మా పేరు మీద లేదు, మా ఇంట్లో వాళ్ళ పేరు మీద ఉంది. మరి వాళ్ళకు పడ్డాయా తెలియదు నాకు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఉంటారో సార్ నాకు తెలియదు. ఆయన ఉన్నప్పుడే పనులు చాలా అయినాయి. ఇప్పుడు ఏం రాలే, ఇంకా రాలే. ఈ 2 ఏళ్ళలోనైతే ఏం రాలే. ఏం చేస్తారు, ఏం రాలే. వాళ్ళు ఎమ్మెల్యేనైతే ఏం చేయలే. ఇప్పటికి శేఖర్ రెడ్డి చేసిందే. కాలే, ఇంకుంది, కాలే. ఆ ప్రభుత్వం చేసినప్పటిదే ప్రాజెక్ట్ అయితే చేయలే. వస్తాడు అంటారు కదా, వస్తారని. ఇక ఆయన కేసీఆర్కి వేస్తామంటారు చాలా మంది కూడా. మేము కూడా వేస్తాం కేసీఆర్కే. కేసీఆర్ జరిగింది. భూమి కొందామంటే రేటే లేదు అంటారు. ఇప్పుడు అప్పుడు ఉండే, ఇప్పుడు పెద్దది తులం బంగారం అన్నాడు. బంగారం లేదు, ఏం లేదు. మహిళలకు, ఆడపిల్లలకు, పెళ్లి చేసే వాళ్ళకు తులం బంగారం అని అన్నాడు. ఎవరు ఇచ్చారు? ఇయ్యలే. ఏవి ఇయ్యలే. కాలర్షిప్ కూడా ఇస్తలేడు అటు. ఇప్పుడు ఏవి లేవు, ఏవి రాలే. మరి ఇంకా 10 సంవత్సరాల వరకు నేనే సీఎం ఉంటా అని చెప్తుండగా. ఎట్లుందే కాంగ్రెస్ ప్రభుత్వం? గట్టగట్టనే ఉంది. మంచి పనులు చేస్తానని చెప్పి రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు. మరి మునుగోడు నియోజకవర్గం మొత్తం ఏం చేసిన మంచి పనులు ఉన్నాయి, ఎవరు ఏం చేయట్లేదు అని అంటారు. మరి ఏం మాకు తెలియదు. మరి కేరక నేను తిరిగా చేయ, నాకే తెలియదు. మీ ఊర్లో చెప్పు, నువ్వు తిరగవు, నువ్వు మా ఊళ్ళో సంగతి అంటే మరి అనుకో నాశనానికి తెలిసి వస్తుంది. తెలుస్తుంది అంటే ఇప్పుడు ఊళ్ళో నువ్వు ఒకటివి, నీకు పింఛన్ వస్తుందా? లేకపోతే మీకు ఉన్న పొలంకి రైతు బంధు వస్తుందా? రైతు బంధు వస్తుంది. బంధు ఏది బంద్ కాలే, ఏది వస్తుంది. మరి నువ్వు నీకు తెలవాలి ఇవన్నీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి చేస్తారని తెలవాలి అంతేగా. మరి చెప్పు, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉందా, బీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా ఉందా? బీఆర్ఎస్ మంచిగా ఉంది. అప్పుడైతే అంతే. పింఛనా వస్తుంది. 4000 ఇస్తాను, 2000 ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఓట్లేసి గెలిపించారు, దగ్గరుండి గెలిపించారు. గెలిపించి మరి ఇప్పుడు మాకు ఈ ప్రభుత్వం వద్దు, బీఆర్ఎస్ కావాలంటే ఎట్లా ఏం చేస్తాం? మరి నాకేం చేస్తాయి అన్ని. రాజగోపాల్ రెడ్డి గురించి ఏం చెప్తావు? నాకేం తెలియదు, నేను చెప్పాను. ఏం చెప్పు? ఇది చెప్పు మాట్లాడు. మాకు వేరుకుంటుంది, మాసం తెలియదు. బయటికి వెళ్ళా
ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఇద్దరమే ఉంటాం. ఇద్దరే. ఆ, ఎంతమంది పిల్లగాళ్ళు? ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకులా? ఎక్కడ ఉంటారు? అక్కడ బోర్పల్లి ఉంటారు. బోర్పల్లి మీద ఆహా. అంటే వేరు వేరు ఉంటున్నారా? వేరు వేరే. ఆ. ఆయన ఇక్కడ మరి మిమ్మల్ని ఎవరు చూసుకోవాలి? మేమే బతున్నాం. మా బతున్నాం. అంతేనా? ఆ, ఆ. అంతే తినాలి. నీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. వస్తుంది. సరిపోతానే? పిలిచాత పింఛన్ ఎక్కువ 10 నెలలు కానీ కావు ఆ. మన మందు తాగితే. ఆ. ఆరా మందు కింద అన్ని బంద్ చేసినట్టుగా పని చేసినట్టు మాది పని చేసినట్టు మరి అమ్ముతోళ్ళకి ఎరక మాకేం ఎరక అమ్ముతోళ్ళకి ఎరక మేము అమ్మ చేయం. అంతేనా? మీరు తాగరా? మంది అయితే అప్పుడు బంద్ చేసి అంటారు మరి. ఇది అందరి ఇంటికాడ ఆడవాళ్ళందరూ మంచిగా ఉండాలా, మళ్ళీ వీళ్ళందరూ తాగిపోయి ఆడన యాక్సిడెంట్ అవుతుంది, వాళ్ళ పసుపు కుంకాలని పోతున్నాయని చెప్పి ఆయన అంటాడు. మరి ఇట్లా ఏం చేయమంట ఇక అంతేనా? ఇవన్నీ మరి మీ ప్రభుత్వం పట్టించుకోవాలి. అవును పట్టించుకోవాలి. ప్రభుత్వం పట్టించుకోవాలి అంతే. ఎట్లుందా ప్రజాప్రభుత్వం? ఏం ప్రభుత్వం? అదే ప్రభుత్వం. ఇక ప్రజాప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఉంది. ప్రజల ప్రభుత్వం పడబెట్టినట్టు అయింది. ప్రజల ప్రభుత్వం పడబెట్టినట్టు అయింది. రైతులకు ఏం లేదు. పెద్దకొండూరు చెరువు కాలువ గురించి మాకు చెరువు గదింది. మన పిల్లాయిపల్లి కాలువ చేసిర్రు, ఆడంగినాక చేసిర్రు. మాకు పిల్ల కాలువ కావాలంటే మాకు ఆ కాలువ వస్తలేదు. వాళ్ళు పైసలు పాస్ చేస్తలేరు, మాకు వస్తలేదు. దాంతో చాలా ఇబ్బంది ఉంది మాకు. ఆ పిల్లాయిపల్లి కాలువ మా చెర్ర పెద్దకొండూరు చెర్ర పడితే మేము 1000 మంది బతాం, 100 మంది బతాం. అది లేదు. ఈ గరికోసారి మేము ఆ కాట దింపకరాను దొంగతనంగా చెరువు నింపుకొని ఇట్లా పుట్ట వెళ్తుంది, కానీ మా బర్రకు నీళ్ళే ఉన్నాయి ఆ కాలం లేకపోతే. దాని గురించి మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పోయినాం 2-3 సార్లు పోయినాం. పోతే చేస్తా అంటాడు, చెయ్యడు. అంతే. చేస్తా పోయి చెప్తా పోయి నేను డీకి చెప్తా ఏకి చెప్తా అంటాడు. ఆ డీకి చెప్తాడు, వస్తారు చూస్తారు. ఇక మీరు మాట్లాడుకొని భూములు అంటే మేము పోయి భూములు మాట్లాడితే ఆ భూములు ఇస్తాడా? ప్రభుత్వం తలుచుకోవాలి. వాళ్ళ పైసలు ఎంత భూమి పోతుందో ఆయన పైసలు వాళ్ళకు మంజూరు చేసి వాళ్ళ పైసలు వాళ్ళ మొక్కలు కొట్టాలి, కాలువ చేయాలి. కానీ ఈ రైతులు పోయి కొట్టుకుంటే మాట్లాడితే రైతు ఇస్తాడా? నువ్వు భూమాతి ఇస్తావరా, నీ భూమాతి ఇస్తావరా అని అంటాడు. అవును, అది ప్రభుత్వం తలుచుకోవాలి. కానీ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళంతా గవర్నమెంట్ తలుచుకుంటే వాళ్ళకు కడీలు నాటిండ్రు, కొన్ని పైసలు పడుతున్నాయి అట. అది భూములు వాళ్ళు ఏమంటే చేస్తారు. వాళ్ళు ప్రభుత్వం తలుచుకోవాలి. ప్రభుత్వం తలుచుకొని పని చేయాలి. కానీ ఇవాళ ఎవడు పోయి ఈ సాట తవుడు వచ్చి కుక్కలకి ఎట్లా పెట్టే ప్రభుత్వం అయిపోయింది. మీరు మాట్లాడుకోరి, మీరు మాట్లాడి మేము చేస్తామంటే అది మేము మాట్లాడి తింటారా? భూములు మాట్లాడితే ఎవడైనా వింటాడా? ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఈ ఆంధ్రాకి ఇస్తున్నావు, వాళ్ళ కాలువ లేదు. మరి కాలువ అందరి భూములకి వెళ్ళి వచ్చింది. ఇవి నువ్వెట్లా నీవు మరి ఇప్పుడు ఆడదాకా వచ్చింది ఎట్లా? మంది భూమిలో పోయింటే కదా మరి నువ్వు బతున్నావు. మరి వాళ్ళు కూడా బతకాలి. కానీ అడగాలి, కూర్చోబెట్టాలి, మాట్లాడాలి. కాకపోతే ఆ కానుల ప్రకారంగా నిలదీయాలి. ఓడైతే వద్దంటాడో ఆయన పైసలు వేయాలి. అడు ఇవ్వకపోతే కేసు బుక్ చేస్తే అటు దెబ్బగా ఊరుకుంటాడు. రైతు బంధు అయితే ఈసారి రాలేదు. 2 సార్లు వచ్చింది. ఆయన వచ్చింది. రైతు బంధు అయితే రాలేదు. రేపు వస్తాయి మాపు వస్తాయి అంటారు, కానీ అది వస్తుందో రాదో మాకు తెలియదు. గత ప్రభుత్వంలో ఎప్పుడైనా డిలే అయింది ఇట్లా? ఆయన అనుకున్న కాడికి ఇచ్చిండు కేసీఆర్. ఆ రైతు బంధు పుట్టించింది ఆయన, పుట్టించిండు వేసిండు. మరి ఈ ప్రభుత్వం 2 సార్లు వేసింది. రుణమాఫీ కూడా అందరికి చేయలేదు. నాది బ్యాంకులో 3 లక్షలు ఏది చేయలేదు. నాకు 2 లక్షల రూపాయలు ఉన్నాయి. 3 లక్షలు ఉంటే 1 లక్ష రూపాయలు కట్టేసిన, మిత్తి కట్టేసిన 1 లక్ష రూపాయలు కట్టినా. ఇక 1,90,000 ఉండే. ఇక మా పైతే అనుకుంటే ఎప్పుడైతే ఏం కాదో ఎదురు చూస్తా ఉన్నాం. అది కాలే మాకైతే. కొత్తగా సంక్షేమ పథకాలు పెట్టి చేసింది కూడా కొత్తగా ఏం లేదు. ఇక ఆయన చేస్తాడు రాజగోపాల్ చేస్తాడు మంచిగా అనుకున్నాం, చేసారు. కానీ ఇక మరి ఆయన గెలుపు ఆయన నిలబెట్టుకోవాలి. మరి ఎన్నో ఇంటి మాట్లాడితే అయ్యేది కాదు. మళ్ళీ రేపు వస్తే ఎలక్షన్లు వస్తాయి. ఇక 2 ఏళ్ళు అయితే అయిపోతుంది. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అప్పుడు తెలుస్తుంది మంచి చేసింది చెడ్డ చేసింది. జనమే తీర్పు చెప్తుంది కదా. ఏం పథకాలు ఇవ్వకుండా మీ అన్ని పథకాలు ఇస్తున్నా 100% ప్రజలందరూ సంతోషంగానే ఉన్నారని వాళ్ళు ధీమా వ్యక్తం. ఇక ధీమా వ్యక్తం చేస్తాయి. నేను ఇంట్లో ఏమంటారు చూడు, ఇప్పుడు నేను వచ్చినా అంటే నాకు అడుపు నిండదు. నేను ఎందుకంటే అడుగు చెర్ర నీళ్ళు వచ్చినా చెరకాలం చేసిండే అంటాడు. రాజగోపాల్ రెడ్డి అప్పుడు గుత్తదారి అయి ఉండి కాలువ చేసిండు. అరే మళ్ళీ నీళ్ళు తెచ్చినోడు అయిన అనుకున్నాం. మంచి పేరే ఉంది, లేదని లేదు.
రాజగోపాల్ రెడ్డి మంచి పేరే ఉంది, చేసేంత వరకు చేసిండు. కానీ ఇక మళ్ళీ ఇప్పుడు 2 సార్లు, ఓసారి అప్పుడు ఎలక్షన్లో బీజేపీలో పోయిండు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు. ఎట్లేసినా వేసిరు జనం ఆయన పాపం, వేసినా కానీ మరి నమ్మి వేసిరు. కానీ ఇప్పుడు ఏది నమ్మకం మోసం అవుతుంది, ఏం చేయట్లేడు. ఏం చేస్తలేడు నువ్వు. ఇక రేపు ఎలక్షన్లలో వెళ్తుంది మళ్ళీ. ఇప్పుడు ఉన్నాయిగా ఎంపీ ఓట్లు, ఇది డెప్యూటీ ఓట్లు ఉన్నాయి కానీ మస్తు ఉన్నాయి. ఆ ఓట్లలో గెలుస్తారు. ఈ ప్రభుత్వం ఏదంటే అది గెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్? కాంగ్రెస్ వచ్చే అవకాశం అంటే ఇంకొక సంవత్సరం అయితే చెప్తాం, ఇంకొక సంవత్సరం అయితే చెప్తాం. అంటే ఇంకో వచ్చా అంటే ఇవన్నీ ఉన్నాయి కదా, వచ్చిందే 2 నెలల మేము చదువుకోవద్దా, మేము చేస్తూనే ఉన్నాం కదా అంటారు కదా. ఇంకో సంవత్సరం టైం ఇద్దాము. మొన్నటి వరకు లోడ్ బడ్జెట్ లో ఉంది, అసలు ₹1 కూడా నా దగ్గర లేదు, నన్ను చీర్చినా ఏది చేసినా కూడా నా దగ్గర ₹1 లేదు అన్నాడు. గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇస్తా అంటాడు. 5,000 కోట్లు పెట్టి పైసలు 1,000 కోట్లు ఎందుకు పెట్టాలి నాకు అర్థం కదా. ఆయన ఈ జనాన్ని అంతా ఇట్లా చేసి నువ్వు జనానికి చూసుకుంటా కోట్లు పెట్టి గాంధీ విగ్రహం పెడతా అంటాడు. నువ్వు ఆ గాంధీ మీద అందరికి అభిమానమే కాదంటలేవు. ఇక్కడ పనిచేస్తే రాదేమవుతుంది. ఇక్కడ 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 ఇబ్బంది పెట్టుడేంది, అక్కడ నువ్వు చేసుడేంది. అనేక భవనాలను కూడా కూల్చివేస్తారు ఇప్పుడు గాంధీ విగ్రహం పెట్టే ప్లేస్ లో. దాన్ని ఇప్పుడు గాంధీ మనవాడు తుషార్ గాంధీ ఎవరున్నారో దాన్ని ఆయన కూడా ఒప్పుకోవట్లేడు. ఆయన రేవంత్ రెడ్డికి అంత ఇంట్రెస్ట్ ఏంది మరి? ఇక ఆయన చేతికి కత్తించడం, ఇక ఆయన ఏం చేస్తాడో మనకి 5 ఏళ్ళ దాకా జనం చూస్తుంది. మంచుకుంటేనేమో గెలుస్తాడు, మంచిగా లేకుంటే కేసీఆర్ కథే పడుతుంది. ఇంకా అంతే మరి. ఇంకేంది ఇప్పుడు మనం మంచోడాలని ఎందుకు అందాం, చెడ్డోడాలని ఎందుకు అందాం, ఇంకా అంతే అంతే కదా. అంతే. మళ్ళీ అధికారంలోకి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఇంకొక సంవత్సరం తర్వాత చెప్తామే. కొద్దిగా ఇప్పుడు ఇబ్బందులు లేవరు. ఇంకో సంవత్సరం తర్వాత మరి పథకాలన్నీ ఇచ్చిండు అనుకో, అప్పుడు కాంగ్రెస్ అవునే ఇస్తే ఎవరైనా మంచోడా అంటాం కదా. ఎన్ని రోజులు ఇవ్వలేదు కదా మరి. మరి ఇన్ని రోజులు అంటే వెనక ముందు చదువుకుంటుండట. కుర్చీ నిన్న కొనిన వ్యక్తి కుర్చీ చదువుకోదా అంటుండు. జర చదువుకొని ఇంకొక సంవత్సరం చూస్తాం. ఇక చదువుకునేది పోయేది జనమే చెప్తుంది. ఇంకా అంతే. జనం నా దగ్గర ఉంది, నువ్వు ఎంత చేసినా జనం దగ్గరనే ఉన్నాయి ఓటు. నేను గెలుస్తా 10 ఏళ్ళు ఉంటా అంటే అందుకు ఆయన కాదు, నేను కాదు, ఎవరు చెప్పలేడు. జనం దగ్గర ఓట్లు. మంచిగా చేస్తే మంచిగానే ఉంటాడు, మంచిగా చెప్తే ఉంటాడు. ఇంకా అంతే.